తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ సంబరాలు స్టార్ట్ అయినా చెప్పుకోవాలి. ఆషాఢ మాసం ప్రారంభం కాగానే అందరూ హైదరాబాద్ ని చూస్తూ ఉంటారు. కాకపోతే ఇందూరు గడపైన కూడా ఊర పండుగ వేడుకలు, దాంతోపాటు బోనాల పండుగ కూడా చాలా పెద్ద మొత్తంలో చేస్తూ ఉంటారు. సో మనతో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న జై శ్రీరామ్. సో తరతరాలుగా వస్తున్నటువంటి ఈ ఊర పండుగ, ఈ బోనాల పండుగ గురించి హిందూ బంధువులకి ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? తరతరాల నుండి వస్తున్న ఆషాఢ మాసంలో బోనాలు, ఇది వర్షకాలంలో వస్తుంది. గతంలో పూర్వీకులు ఆ రోజులలో గత్తెర్లు అటువంటి రోగాల్లో బారిపడే అవకాశం ఉంటుంది. అమ్మవారికి బోనాలు సమర్పించుకొని అందరి ఆరోగ్యాలు బాగుండాలని ఒక కాన్సెప్ట్ తోటి, ఒక ఆలోచనతోటి మన శతాబ్దాల నుండి మన పూర్వీకులు, ముఖ్యంగా తెలంగాణలో ఈ కల్చర్, తెలంగాణలో బోనాల పండుగ ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి మండల కేంద్రంలో వైభవంగా జరుపుకోవడము, అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఈ వర్షకాలంలో ఎటువంటి రోగాల బారిన పడకుండా, మరియు రైతులకు అనుకూలమైన వర్షాలు పడి రైతులు మంచి పంటలు పండించాలని, రైతులకు అనుకూలమైన వర్షాలు పడాలి. ఎందుకంటే రైతు బాగుంటే మనమందరం బాగుంటాం, దేశం బాగుంటుంది అని ఈ బోనాల పండుగ జరుపుకుంటా ఉన్నారు. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా మన సనాతన హిందూ ధర్మము, మన సంస్కృతి, మన కల్చరు ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే తరానికి ఏదైతే మన పిల్లలకు కూడా మన కుటుంబ వ్యవస్థని, మన పండుగల్ని, మన హిందూ ధర్మాన్ని నేర్పాల్సిందిగా నేను అందరికీ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే రాబోయే తరానికి మనం ఇస్తున్న విలువైన ఆస్తి ఏంటిదంటే మన సంస్కృతి, మన హిందూ ధర్మం, దేశం మీద భక్తి ఇస్తే మనిషి ఏ విధంగా అయినా కానీ గర్వంగా బతకగలుగుతాడు. అదేవిధంగా ఈ పండుగ, ఈ బోనాల పండుగ సందర్భంగా ఇందూరు నగర సోదర సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మహాలక్ష్మి నగరంలో జరుపుతున్న ఈ డివిజన్ సభ్యులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే బోనాల పండుగ, ఊర పండుగ అనగానే హైదరాబాద్ ని చూస్తూ ఉంటారు. హైదరాబాద్ తర్వాత మన ఇందూరు గడ్డని చాలా మంది చూస్తూ ఉంటారు. వేరే వేరే గ్రామాల నుంచి వచ్చి కూడా డిసెంబర్ లో ఎట్లాంటి ఊర పండుగ చేస్తూ ఉన్నారు అనే దాని గురించి కూడా చాలా మంది పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. సో హిందూ బంధువులకి, దాంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే తెలంగాణలో 2వ స్థానంలో నిజామాబాద్ జిల్లా ఉంది. సో దీని గురించి బోనాల పండుగ భాగ్యనగరంలో అతి వైభవంగా చేసుకుంటారు. ఆ తర్వాత చెప్పాలంటే ఇందూరు జిల్లానే. ఇందూరు జిల్లా అన్ని పండుగల్లో కానీ, భక్తిలో కానీ, ఆధ్యాత్మికలో కానీ, క్రీడా రంగంలో కానీ, కళాకారులకు కానీ ముందుంటే ఇందూరు జిల్లా. అందుకే ఏ కార్యక్రమం జరిగినా కానీ ఇందూరు జిల్లాలో కానీ, ఇందూరు నగరంలో కానీ రంగరంగ వైభవంగా, అతి వైభవంగా చేసుకునడం, దానికి ఏదిన్నా కానీ ప్రజల స్పందన అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. అందుకే మీరు అన్నట్లు భాగ్యనగరం తర్వాత ఆషాఢ మాసం మొదటి నుండి చివరి రోజు వరకు రోజు పండుగనే. ఇందూరు జిల్లాలో ఏదో ఒక నగరంలో ఏదో బోనాల పండుగ, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకోవడం. దీనందరితో పాటు నేను అందరికీ కూడా కోరుతా ఉన్నా, మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉందాం. ఐక్యమత్యమే మన బలము. ఎందుకంటే దేశంలో దుష్టులు తయారవుతూ ఉన్నారు. దానికి ఉదాహరణే పహల్గాం. నువ్వు ఏ రాష్ట్రమును అడగలే, ఏ కులం అడగలే, నువ్వు హిందువా ముస్లింవా అని మన మీద జరుగుతున్న దాడులు ఎదుర్కొనటానికి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలని అందరికీ కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ సంబరాలు స్టార్ట్ అయినా చెప్పుకోవాలి. ఆషాఢ మాసం ప్రారంభం కాగానే అందరూ హైదరాబాద్ ని చూస్తూ ఉంటారు. కాకపోతే ఇందూరు గడపైన కూడా ఊర పండుగ వేడుకలు, దాంతోపాటు బోనాల పండుగ కూడా చాలా పెద్ద మొత్తంలో చేస్తూ ఉంటారు. సో మనతో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న జై శ్రీరామ్. సో తరతరాలుగా వస్తున్నటువంటి ఈ ఊర పండుగ, ఈ బోనాల పండుగ గురించి హిందూ బంధువులకి ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు?
తరతరాల నుండి వస్తున్న ఆషాఢ మాసంలో బోనాలు. ఇది వర్షకాలంలో వస్తుంది. గతంలో పూర్వీకులు ఆ రోజులలో గత్తెర్లు అటువంటి రోగాల్లో బారిపడే అవకాశం ఉంటుంది. అమ్మవారికి బోనాలు సమర్పించుకొని అందరి ఆరోగ్యాలు బాగుండాలని ఒక కాన్సెప్ట్ తోటి, ఒక ఆలోచనతోటి మన శతాబ్దాల నుండి మన పూర్వీకులు, ముఖ్యంగా తెలంగాణలో ఈ కల్చర్, తెలంగాణలో బోనాల పండుగ ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి మండల కేంద్రంలో వైభవంగా జరుపుకోవడము, అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఈ వర్షకాలంలో ఎటువంటి రోగాల బారిన పడకుండా, మరియు రైతులకు అనుకూలమైన వర్షాలు పడి రైతులు మంచి పంటలు పండించాలని, రైతులకు అనుకూలమైన వర్షాలు పడాలి. ఎందుకంటే రైతు బాగుంటే మనమందరం బాగుంటాం, దేశం బాగుంటుంది అని ఈ బోనాల పండుగ జరుపుకుంటా ఉన్నారు. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా మన సనాతన హిందూ ధర్మము, మన సంస్కృతి, మన కల్చరు ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే తరానికి ఏదైతే మన పిల్లలకు కూడా మన కుటుంబ వ్యవస్థని, మన పండుగల్ని, మన హిందూ ధర్మాన్ని నేర్పాల్సిందిగా నేను అందరికీ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే రాబోయే తరానికి మనం ఇస్తున్న విలువైన ఆస్తి ఏంటిదంటే మన సంస్కృతి, మన హిందూ ధర్మం, దేశం మీద భక్తి ఇస్తే మనిషి ఏ విధంగా అయినా కానీ గర్వంగా బతకగలుగుతాడు. అదేవిధంగా ఈ బోనాల పండుగ సందర్భంగా ఇందూరు నగర సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మహాలక్ష్మి నగరంలో జరుపుతున్న ఈ డివిజన్ సభ్యులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే బోనాల పండుగ, ఊర పండుగ అనగానే హైదరాబాద్ ని చూస్తూ ఉంటారు. హైదరాబాద్ తర్వాత మన ఇందూరు గడ్డని చాలా మంది చూస్తూ ఉంటారు. వేరే వేరే గ్రామాల నుంచి వచ్చి కూడా నిజామాబాద్ లో ఎట్లాంటి ఊర పండుగ చేస్తూ ఉన్నారు అనే దాని గురించి కూడా చాలా మంది పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. సో హిందూ బంధువులకి, దాంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే తెలంగాణలో 2వ స్థానంలో నిజామాబాద్ జిల్లా ఉంది. సో దీని గురించి బోనాల పండుగ భాగ్యనగరంలో అతి వైభవంగా చేసుకుంటారు. ఆ తర్వాత చెప్పాలంటే ఇందూరు జిల్లానే. ఇందూరు జిల్లా అన్ని పండుగల్లో కానీ, భక్తిలో కానీ, ఆధ్యాత్మికలో కానీ, క్రీడా రంగంలో కానీ, కళాకారులకు కానీ ముందుండే ఇందూరు జిల్లా. అందుకే ఏ కార్యక్రమం జరిగినా కానీ ఇందూరు జిల్లాలో కానీ, ఇందూరు నగరంలో కానీ రంగరంగ వైభవంగా, అతి వైభవంగా చేసుకునడం, దానికి ఏదిన్నా కానీ ప్రజల స్పందన అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. అందుకే మీరు అన్నట్లు భాగ్యనగరం తర్వాత ఆషాఢ మాసం మొదటి నుండి చివరి రోజు వరకు రోజు పండుగనే. ఇందూరు జిల్లాలో ఏదో ఒక నగరంలో ఏదో బోనాల పండుగ, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకోవడం. దీని అందరితో పాటు నేను అందరికీ కూడా కోరుతా ఉన్నా, మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉందాం. ఐక్యమత్యమే మన బలము. ఎందుకంటే దేశంలో దుష్టులు తయారవుతా ఉన్నారు. దానికి ఉదాహరణే పహల్గాం. నువ్వు ఏ రాష్ట్రమును అడగలే, ఏ కులం అడగలే, నువ్వు హిందువా ముస్లింవా అని మన మీద జరుగుతున్న దాడులు ఎదుర్కొనటానికి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలని అందరికీ కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు.